హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో కరకరలాడే మసాలా వడల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసిన టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చలికాలమైన వర్షాకాలమైన వేడివేడిగా సాయంత్రం పూట ఈ వడలు తింటూ ఉంటే టైం అనేది అస్సలు తెలియదండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా మంచి టేస్టీ అండ్ ప్రోటీన్ ఫుల్ రెసిపీ అన్నమాట. అలాగే ఈ మసాలా వడలు చల్లారినా కూడా మీకు టేస్ట్ అనేది మారకుండా మెత్తగా అయిపోకుండా ఉండాలంటే ఈ వీడియోలో నేను చెప్పే టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఈ మసాలా వడలకి కాంబినేషన్గా చట్నీ అలాగే కారప్పొడి రెసిపీస్ చాలా బాగుంటాయి. మరిక లేట్ చేయకుండా కరకరలాడే ఈ మసాలా వడల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల దాకా పచ్చిశనగపప్పు తీసుకోవాలి. మా ఇంట్లో ఈ మసాలా వడలు ఎన్ని చేసినా సరిపోవండి, అందుకే నేను 2 కప్స్ దాకా శనగపప్పును తీసుకొని ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తున్నాను. ఈ క్వాంటిటీతో మసాలా వడలు ఒక 30 దాకా వస్తాయండి. సో మీకు కావాలంటే ఇంగ్రీడియంట్స్ తక్కువ చేసైనా చేసుకోవచ్చు. శనగపప్పుని గిన్నెలోకి తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ నిండుగా నీళ్లు పోసేసుకొని ఒక 2 లేదా 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టేశానండి. దీంతో ఇప్పుడు వడలు చేసి చూపిస్తాను. మసాలా వడల కోసం ఎక్కువసేపు నానబెట్టకూడదండి. జస్ట్ 2 to 3 అవర్స్ మాత్రమే నానబెట్టాలి. అప్పుడే మీకు మసాలా వడలకి ఆ క్రంచీనెస్ క్రిస్పీనెస్ వస్తుంది. ఇలా పప్పుని నానబెట్టాక ఈ పప్పుని మొత్తాన్ని కూడా నీళ్లు లేకుండా డ్రైన్ చేసేసుకొని ఇందులో నుంచి ఒక గుప్పెడు దాకా పచ్చిశనగపప్పుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మొత్తం పప్పును ఒకటేసారి వేయకూడదండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసేటప్పుడు నీళ్ళు అనేది అస్సలు యాడ్ చేయకూడదండి. నీళ్ళు లేకుండానే పప్పుని గ్రైండ్ చేసేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసేటప్పుడు అక్కడక్కడ పప్పులు మిగిలినా కూడా ఏం పర్వాలేదు, బట్ మెత్తగా మాత్రం గ్రైండ్ చేసుకోకూడదు. ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పు మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు అయితే సరిపోతుంది. మరీ చిన్న ముక్కలుగా కట్ చేయొద్దు, ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా 6 నుంచి 8 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి కారం అనేది మనం ఎక్స్ట్రా వేయమండి, ఇదే పచ్చిమిర్చి కారం మసాలా వడలకి పూర్తిగా సరిపోతుంది. ఆ తర్వాత 4-5 వెల్లుల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం. ఇక్కడ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇలాగ వేసేస్తున్నాను. ఇలా పంటికి తగులుతుంటే టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. మీరు కావాలంటే కోర్స్గా బ్లెండ్ చేసుకొని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మెయిన్గా మసాలా వడలకి టేస్ట్నిచ్చే ధనియాలు వేసుకోవాలి. అలాగే జీలకర్రని, కొద్దిగా గరం మసాలా, వీటితో పాటు సన్నగా తరిగిన కరివేపాకు, తరిగిన కొత్తిమీర, ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా బియ్యం పిండిని వేసుకోవాలి. ఈ బియ్యం పిండి వేయడం వలన వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి. అలాగే బైండింగ్ కోసం వడలు పర్ఫెక్ట్గా షేప్ రావడం కోసం బాగా యూజ్ అవుతుంది. తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అంతే, ఇవన్నీ వేసేసాక బాగా కలిపేసుకోవాలండి. అసలు నీళ్ళు అనేవి చుక్క కూడా వాడకుండా ఈ ఉల్లిపాయల్లోంచి కొత్తిమీర ఆకుల్లో నుంచి నీళ్ళు వస్తాయి. సో అవి ఆ మాయిశ్చర్ అనేది సరిపోతుంది. వీటితోనే మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసేసుకోవాలి. వడలు ఒత్తుకోవడానికి వీలుగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందాం. నూనె హీట్ అనేది మరీ ఎక్కువగా ఉండకూడదండి, మీడియం హీట్ అయితే సరిపోతుంది. వడ సైజ్ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. మరీ దొడ్డుగా ఉండకూడదు, మరీ సన్నంగా కూడా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. వేయించేటప్పుడు నూనెలో కాస్త నురగ తగ్గి ఇవి క్రిస్పీగా అయ్యాయని తెలిసిన తర్వాత వీటిని పక్కకు తీసేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి వేసుకోవాలి. ఇలా అన్ని వడలు వేయించుకుంటే సూపర్ టేస్టీ క్రంచీ మసాలా వడలు రెడీ అయిపోతాయి. ఒక్కొక్కటి తినేటప్పుడు అస్సలు లెక్క తెలియదండి, ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండా అలానే తినేస్తూ ఉంటామన్నమాట. అంత టేస్టీగా ఉంటాయి ఈ మసాలా వడలు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మరి ఈ మసాలా వడల్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి మసాలా వడ రెడీ. ఇలా ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.